భరద్వాజ్ గారు ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి వార్ 2 ట్రయల్ వచ్చేసింది. చూసాం, ఎలా అనిపించింది వార్ 2? అంటే ఇద్దరు యోధుల మధ్య యుద్ధంగా నడుస్తుంది. అంటే ఈ ఇద్దరికి ఒక విలన్ ఉంటాడు, ఓ ప్రత్యర్థి ఎవరు అనేది ఎస్టాబ్లిష్ కళ ఇందులో కూడా. ఇంతకు ముందు వచ్చిన దానిలో ఇద్దరు ప్రత్యర్థులుగా కనిపించారు, కానీ ఇందులో ఇద్దరు వారియర్స్ అన్న పద్ధతిలో నడిచింది. అంటే చిన్న కన్ఫ్యూజన్ నడుపుతున్నారు వాళ్ళు. వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటిది ఏమిటి, స్నేహమా యుద్ధమా అనే విషయంలో ఒక కన్ఫ్యూజన్ నడుపుతున్నారు వాంటెడ్గానే. ఈ కన్ఫ్యూజన్లో అంటే మనకు ఇంతకు ముందు వచ్చినటువంటి ట్రైలర్ చూసినప్పుడు మనకు ఒక ఇది వచ్చింది, అంటే ఎనీ స్పై ఎప్పుడైనా సరే ఇటు ద్రోహం చేసి అటు కలిసిపోయేటువంటి ప్రమాదం ఉంది. దీనిలో కూడా ఇండికేషన్ ఉంది. ఇందులో కూడా హృతిక్ రోషన్ డైలాగ్ ఉంది, అంటే నేను దేన్ని కేర్ చేయను, ప్రేమను కూడా కేర్ చేయను అన్న పద్ధతిలో ఒక డైలాగ్ ఉంది. ఈ డైలాగు ఇంతకుముందు చూపించినటువంటి ట్రైలర్లో ఉన్నటువంటి డైలాగులు కంపేర్ చేస్తే పెద్దగా మార్పు లేదేమో మన అభిప్రాయంలో అనిపిస్తోంది, కానీ ఎక్కడో చిన్న ట్విస్ట్ ఉండేలా కనిపిస్తోంది. అదేలేండి, కన్ఫ్యూజన్ ఏంటంటే ఇద్దరు ఒకళ్ళ వారియర్స్, ఇద్దరు ప్రత్యర్థుల, ఒకరికొకరు ప్రత్యర్థులా లేకపోతే ఇద్దరు కలిసి వేరే వాళ్ళ మీద ఇంకెవరి మీదనే యుద్ధం చేస్తున్నారా అంటే అవతల క్యాంప్ ఏమిటనేది ఓపెన్ చేయాలి. దీనిలో కూడా ఇష్యూ ఏమిటో చెప్పలేదు. ముగ్గురు యోధుల పోరాటంగా నడిచింది టోటల్ ట్రయలర్. ఈ యుద్ధం ఎవరి మీద దేని మీద అనేది రివీల్ చేయకుండా ఈ రెండు క్యారెక్టర్లనే హైలైట్ చేసి జనంలోకి పంపు చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. రేపు 14వ తారీఖు సినిమా, ఆగస్టు 14వ తారీఖు రిలీజ్ ఉంది. అయితే ఈ లోపు ఇక్కడ ఒక భారీ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాడు ఈయన, నాగవంశీ గారు. అదేలేండి, తెలుగులో కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండాలి అని. ఈ ఈవెంట్ కంటే ముందే అంటే ఇంకొక ట్రైలర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకో ట్రైలర్ వస్తుంది, దానిలో అయినా క్లియర్ ఇస్తారో లేదో తెలియదు. అయాన్ ముఖర్జీ చాలా వరకు అంటే నాకు హోల్డ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ వాళ్ళిద్దరు లుక్స్, క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఎన్టీఆర్కి ఈ మధ్య మాట్లాడారు. ఒక చిన్న క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్, లేకపోతే విలంగా చేస్తాడు, రకరకాల త్రూ అవుట్ ట్రైలర్ మొత్తం కనపడుతుంది. క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టరు, వీళ్ళిద్దరి మధ్య యుద్ధము, వీళ్ళిద్దరి మధ్య స్నేహము రెండూ ఉన్నాయి. అంటే ఒక రకంగా నేను నిన్ను గురువుగా భావించి ఈ ప్రయాణం ప్రారంభించాను అన్నటువంటి ఒక హింట్ కూడా ఇచ్చాడు మొదటి దానిలో. దీనిలో మన ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమా శత్రుత్వమా అనేటువంటి ఒక డోలాయమాన స్థితికి తీసుకెళ్ళాడు. కాబట్టి ఒక కన్ఫ్యూజ్ చేసి ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. రెండు పవర్ఫుల్ క్యారెక్టర్లు. ఆ విజువల్స్ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్లో కనపడుతున్నాయి మొత్తం అంతా. హాలీవుడ్ రేంజ్ అది. అంటే ఇప్పుడు ప్రతి సినిమా కూడా ప్రపంచ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న సినిమాలే. రెండోది ఎన్టీఆర్కి ఆల్రెడీ వరల్డ్ మార్కెట్ ఓపెన్ అయ్యి ఉంది, తను తెలుసు. అక్కడ RRR సినిమా ద్వారా కొంత ఓపెన్ అయ్యారు వీళ్ళు. ఆ మార్కెట్ని ఎందుకు వదిలిపెట్టాలి అనే ఉద్దేశమే ఉంటుంది డెఫినెట్గా మేకర్కి. రెండోది ఈ సినిమా వస్తోంది యష్రాజు నుంచి, సో వాళ్ళ నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడరు. అవును, ఆ రాజీ పడని తత్వం కనిపించింది మనకు త్రూ అవుట్ ట్రైలరు. చాలా అంటే విజువల్ ఫీస్ట్ ఉంటుంది దీనిలో, యాక్షన్కి సంబంధించిన విజువల్స్. అవును, యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా చాలా పవర్ ప్యాక్డ్గా ఉన్నాయి. అలాగే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని మాట్లాడుతున్నారు, అది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమానే. రెండోది కేవలం విజువల్గా మాత్రమే కాదు, ఆడియో పరంగా కూడా వీళ్ళు ఈ సరౌండ్, డాల్బీ ఇవన్నీ పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నటువంటి సినిమాగా చెప్తూ. అవును, డాల్బీలో కూడా అడ్వాన్స్ టెక్నాలజీ ఇది వచ్చిందట కదా. ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో వెడుతూ ఆ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి థియేటర్స్లోనే మేము సినిమా వేస్తామని చెప్తున్నారు. కాబట్టి చాలా కేర్ తీసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లటంతో పాటు థియేటర్లకి జనాల్ని రప్పించాలి, ఈ పైరసీని క్రాస్ చేసి ఆడియన్స్ థియేటర్కి రావాలి అనేటువంటి ఒక మూడ్ కనిపిస్తోంది దీనిలో. ఆ మూడ్ క్రియేట్ చేసేటువంటి కంటెంట్ ఉండబోతోంది ఈ సినిమాలో అనేది ఈ ట్రైలర్ ద్వారా వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు. సో మళ్ళీ ఒక్కసారి జనాలు థియేటర్లకి పోటెత్తుతారు నిజంగానే. కానీ పోటెత్తిన తర్వాత వాళ్ళని సంతృప్తిపరిచేటువంటి కంటెంట్ ఉంటే కొనసాగుతుంది ఆ ప్రవాహం. ఏ మాత్రం ఇబ్బంది పెట్టినా కానీ తక్షణం ఆగిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. కానీ ఈ సినిమా డెఫినెట్గా ఇది
ఒక వేవ్ క్రియేట్ చేసే వాతావరణం అయితే ఉంది దీనిలో. ఎస్పెషల్లీ థియేటర్లోనే చూడాలి థియేటర్లోనే చూడాలి అనేటువంటి వాతావరణం కల్పించేలాగా ఉంది ఇది. అన్ని విధాల సౌండ్ కావచ్చు, విజువల్ కావచ్చు, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ కావచ్చు. హృతిక్ రోషన్ని కూడా ఇంత పవర్ఫుల్గా ఈ మధ్యకాలంలో చూడలేదు. అన్ని ఏ లుక్ చూసినా కానీ. తర్వాత ఎక్కడా కూడా లీకేజీలు లేవు ట్రైలర్లో కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో కానీ ఎక్కడా లీకేజీలు లేవు. చాలా నీట్గా, చాలా వెల్, అంటే పూర్తిగా ప్లాన్ చేసి డిజైన్ చేసినట్టు ఉంది అది. అవును. అందుకని సినిమా విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. డెఫినెట్గా దీనికి కొనసాగింపు ఉంటుంది అనేది ఒక ఇండికేషన్ ఉంది. అదే వార్ యూనివర్స్ కదా, అదే యూనివర్స్లో నెక్స్ట్ కూడా వీళ్ళ గొడవ కొనసాగుతుంది. ఈ యుద్ధం అంటే ఎన్టీఆర్ కొనసాగుతాడు ఇక దీనిలో. ఎన్టీఆర్కి ఇదొక కంటిన్యూషన్. అంటే ఇదొక ఈ యూనివర్స్లో కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య యుద్ధము, వీళ్ళు ఎవరితో యుద్ధం చేస్తున్నారన్నది ఇప్పటిదాకా చెప్పలేదు. ఇష్యూ ఏమిటో చెప్పలేదు. అవతల అంటే స్పై అంటున్నారు కాబట్టి ఎక్కడ స్పై చేస్తున్నారు. ఇండియా ఫస్ట్ అంటున్నారు కదా ఇద్దరు దేశం ఫస్ట్ అంటున్నారు. ఇద్దరు ఇండియా ఫస్ట్ అంటున్నారు. అంటే వీళ్ళిద్దరూ శత్రువులేమో అనేటువంటి ఒక డౌట్ క్రియేట్ చేసి కాదు అనేటువంటి ఒక క్లారిటీ ఇస్తూ మళ్ళీ కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది త్రూ ట్రయల్. ఓకే, అందుకని మిస్టీరియస్గా ఉంది. ఇలాగే ఉండాలి, ఇలా ఉండాలి. అంటే ఏమిటి తెలుసుకోవటానికి థియేటర్కి రావాలి జనం. ఆ రప్పించేటువంటి ఎత్తుగడ అంతా ఉంది దీనిలో.